ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి దేవుడు మనము నివసిస్తున్న దేశానికి స్వాతంత్రం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియులారా, ఈ సమయంలో ఒక్క మాట ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని బిబ్లికలీ నేను జ్ఞాపకం చేద్దామని ఆశపడుతున్నాను. నాకు తెలుసు మీరందరూ చాలా బిజీగా ఉంటారు. మీలో చాలామంది స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్కి వెళ్తున్న వారు ఉన్నారు. ఫ్లాగ్ హాయిస్టింగ్, ఇవన్నీ కూడా ఇతర కార్యక్రమాలు మీరు వెళ్తున్న ఆఫీసెస్, ఇన్స్టిట్యూషన్స్లో ఉండొచ్చు. బట్ స్టిల్ లెట్స్ ఆల్ గెట్ యునైటెడ్, టేక్ అ మూమెంట్, జస్ట్ మెడిటేట్ అండ్ లిసన్ టు వాట్ గాడ్ ఇస్ టాకింగ్ టు అస్ ఆన్ దిస్ స్పెషల్ డే. ఓకే, చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరవండి. ద ఫస్ట్ లెటర్ టు తిమోతి చాప్టర్ 2 వర్స్ 3 నేను చదువుతానండి, మీరు కూడా గమనించండి. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు దేవునికి అనుకూలమైన పని చేయాలని, మీరు కూడా చేస్తే బాగుంటుందని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణతో నేను మీ ముందుకు వచ్చున్నాను. మరి ఏమిటి దేవుని దృష్టికి అనుకూలమైనది, ఏమిటి దేవుని దృష్టికి మంచిది అంటే అదే అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉందండి. అది కూడా ఒకసారి చదువుకుందాం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. హల్లెలూయా. ఎస్, టుడే లెట్స్ ఆల్ గెట్ యునైటెడ్. ఏది మంచిది దేవుని దృష్టికి? What good we can do for our country on this Independence Day is. Let's all pray. మన అధికారుల కొరకు, మనల్ని ఏలుతున్న నాయకుల కొరకు, మనల్ని పరిపాలిస్తున్న రాజుల నిమిత్తమై అందరము కూడా కలిసి ప్రార్థన చేద్దామండి. ప్రతిరోజు చేస్తున్న వారిని బట్టి ప్రభువునకు మహిమ. కానీ మీలో చాలామంది ఈ సమయాన్ని తీసుకొని ప్రార్థన చేయలేరు, ఎందుకంటే మీకున్న ఇతర పనులు, ఇతర ప్రార్థన అవసరతలు బట్టి. బట్ టుడే కలిసి మనం ప్రార్థన చేద్దాము. మన దేశం కొరకు, మన యొక్క రాష్ట్రం కొరకు, మన యొక్క పట్టణం కొరకు, మనం నివసిస్తున్న గ్రామాల కొరకు, ఎక్కడ పల్లెలు ఏదైనప్పటికీ నాయకుల నిమిత్తమై ప్రార్థన చేద్దాము. అక్కడున్న పరిసరాల నిమిత్తమై ప్రార్థన చేద్దాము. దేశం యొక్క ఆర్థిక స్థితి అభివృద్ధి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనలో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నాం, చాలామంది స్టేటస్ పెట్టుకుంటున్నాం దట్ వీ గాట్ ఇండిపెండెన్స్, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్రీడమ్ అని. కానీ దీని వెనుకన ఎంతోమంది పౌరుల, వీరుల, దేశభక్తుల త్యాగం ఉన్నిందండి. వాళ్ళ డెడికేషన్ ఉన్నింది. వాళ్ళు దేశం కొరకై పడిన ప్రయాస, తపన ఇదంతా కూడా ఉన్నది. నేనైతే దాని గురించి మాట్లాడడానికి లేను కానీ, బట్ ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ వన్ అండ్ ఆల్ టు ప్రే. వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ ప్రేమ, లవ్ టువర్డ్స్ కంట్రీ, సాక్రిఫైస్ టువర్డ్స్ ద నేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ మనము ఆ ఫ్రీడమ్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం కనుక మనకి ప్రభు పెట్టిన బాధ్యత ఏమిటి అంటే ఖచ్చితంగా మనము ప్రార్థన చేయవలసింది. ఎందుకంటే ఇది ప్రభు దృష్టికి మంచిది, అనుకూలంగా ఉన్నది కనుక. సో లెట్స్ ఆల్ ప్రే. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. అయ్యా, ఈ సమయంలో మా దేశం నిమిత్తమై ప్రార్థన చేసే అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రం. ప్రభా, మీరిచ్చిన స్వాతంత్ర్యం, ప్రభా మీరిచ్చిన ఆత్మయే ఇది మీ నడిపింపే తండ్రి. ఎంతోమందిని మీరు ప్రేరేపించి, ఎంతోమందిని పురికొల్పి మేము ఈ తరము వారిని ఇలాగ తండ్రి ప్రభా ఈ ఫ్రీడమ్ని, ఈ ఇండిపెండెన్స్ని, ఈ స్వాతంత్రాన్ని అనుభవించినట్టు చేశారు. దానికి బదులుగా మేమైతే ఏవేవో గొప్ప కార్యములు చేయగలమో చేయలేమో మనుషులుగా
మా ఆలోచనకి తెలియదు కానీ బట్ మీ దృష్టికి మంచిది ఏదైతే ఉందో అది చేయాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఇది యోగ్యమైనది, అనుకూలమైనది నీ యొక్క దృష్టికి కనుక మా అధికారుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం ప్రభా. మా యొక్క రాజుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాము, మమ్మల్ని ఏలుతున్న నాయకుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. సమస్తంలో యెహోవా మీ ఆలోచన చొప్పున వారు నడిపించబడ్డానికి సహాయం చేయండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీరే జ్ఞాన వివేచన గల ఆత్మను వారిలో పుట్టించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ నిన్ను నమ్మలేకపోవచ్చు, కానీ మీరు భీకర కార్యములు జరిగించే దేవుడు అయ్యా. ఎలాగో ఒకలాగా మంచిని మాత్రమే చేయించే దేవుడు గనక, నీతి న్యాయములు జరిగించే దేవుడు గనక ప్రతి ఒక్కరూ ఆ యొక్క విధముగా ముందుకి వెళ్ళటానికి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మమ్మల్ని ఏలుతున్న వాళ్ళు, పరిపాలిస్తున్న నాయకులు, అధికారులు, రాజులు, ఎవ్రీ డిపార్ట్మెంట్ లార్డ్, ప్రతి ఒక్క దగ్గర ఉన్నవారు, వాళ్ళ స్టేట్కి సంబంధించిన వాళ్ళ, సెంట్రల్కి సంబంధించిన వాళ్ళ, ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు, దేశ క్షేమాభివృద్ధి నిమిత్తమై పాటుపడే వారిగా ఉండటానికి సహాయం చేయండి. ఆనాడు ఎన్నో మంది అమర వీరులు ప్రభా క్షేమాభివృద్ధి నిమిత్తమై పాటుపడ్డారు. స్వార్థం నిమిత్తము, వారి యొక్క సొంత లబ్ధి నిమిత్తము కాదు, మరి అదే ఆత్మ, అదే నడిపింపు, అదే సాక్రిఫిషియల్ లైఫ్ తండ్రి ఉన్న నాయకులకి కూడా ఉండటకు సహాయం చేయమని ప్రభా. జస్టిస్ ఎక్కడ జరగాలో అక్కడ జస్టిస్ జరిగించబడడానికి సహాయం చేయండి. ఎక్కడైతే ఇబ్బందులు, అల్లర్లు జరుగుతున్నాయో వాటిని సమాధానపరచమని వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదయ్యా, మా దేశం ఉన్నత స్థితికి ఎదగడానికి సహాయం చేయండి తండ్రి. ఆర్థిక వనరుల నిమిత్తమై కావచ్చు, ఏ విషయంలోనైనా ఉన్నతంగా ఉండటానికి సహాయం చేయండి. ఎందుకంటే తండ్రి ప్రభా, మీరు ప్రేమించిన దేశము, మీ ద్వారా స్వాతంత్రము సంపాదించుకున్న దేశము గనక తండ్రి, నీ యొక్క సత్యమే మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని లేఖనం సెలవిస్తుంది. ప్రభు ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రం ఉంటుందని కొరింథీ సంఘానికి రాసిన పత్రికలు మీరు తెలియజేస్తున్నారు కదా ప్రభా. మీ ఆత్మ ఎప్పుడు సంచరించులాగిన సహాయం చేయండి. మా దేశము టెరిటరీస్ని ఎన్లార్జ్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా దేశము చుట్టూ తండ్రి ప్రభా ఎన్ని బార్డర్స్, ఎన్ని ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఏమున్నప్పటికీ కూడా మీరు కాపుదల కాయాలి తండ్రి ప్రభా. ఆ కాపుదల, ఆ ప్రొటెక్షన్ మా దేశంలో దయచేయమని వేడుకుంటున్నాను. దేశంలో ఉన్న ప్రజలు కూడా తండ్రి ప్రభా నీతి న్యాయములు ప్రేమించు వారిగా, నీతిని జరిగించు వారిగా ఉండటకు సహాయం చేయమని, ఎల్లప్పుడూ మీ సమాధానమే, మీ శాంతి మా దేశంలో ఉండటకు సహాయం చేయండి. పచ్చిక ఉండడానికి సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి ప్రభా. దేశములో తండ్రి ఎల్లప్పుడూ సమృద్ధి ఉండాలి, గానుగులలో నూనె పొంగి పొర్లాలి తండ్రి ప్రభా. కోట్లలో ధాన్యం ఎల్లప్పుడూ ఉండటకు సహాయం చేయండి. ఆనాడు యోసేపు ఎట్లాగైతే తమ దేశాన్ని ప్రభా అభివృద్ధి పరుచుకుని అనేకమైన దేశాలకి, చుట్టుపక్కల ప్రజలకి తండ్రి ప్రభా దానముగా ఇచ్చాడు, మా దేశము కూడా తండ్రి, మా నాయకులు, మా యొక్క అధికారులు, రాజులు కూడా యోసేపు వంటి ఆత్మను కలిగి, యోచన కలిగి, దూరదృష్టి కలిగి సమస్తాన్ని ఉంచటానికి తండ్రి ప్రభా, సమస్తానికి పోగు చేయడానికి తండ్రి, అందు నిమిత్తము కేవలము మా దేశంకే కాదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా దానముగా చేయటానికి తండ్రి అట్టి ఆత్మ కలిగిన వారిగా మా దేశ నాయకులు, అధికారులు అందరూ ఉండటానికి సహాయం చేయమని ప్రభా. క్షామమును దూరపరిచి క్షేమమే ఎల్లప్పుడూ దేశంలో వర్ధిల్లులాగిన సహాయం చేయమని, నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె ఎల్లప్పుడూ తండ్రి సమృద్ధి, క్షేమము ఉండుటకు సహాయం చేయమని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏ కీడును రాకుండా, ఏ తెగులును రాకుండా మా దేశంని సంరక్షించుకొనుమని, ముఖ్యంగా ఈ సమయంలో దేశంలో తండ్రి మతోన్మాద చర్యలు, గొడవలు ఇవేవి జరగకుండా సమస్తము ఐక్యతతో నివసించడానికి, ఏక మనసుతో ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఐఎమ్ ష్యూర్ మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే బట్టి అంతే సంతోషంతో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో చేయండి. ఖచ్చితంగా వీలైన వారు ఎవ్రీడే చేయండి. ఖచ్చితంగా దేవుడు మనమున్న చోటుని కూడా ఆస్వాదించబోతున్నారు, అభివృద్ధి పరచబోతున్నారు. మన దేశ క్షేమాభివృద్ధిని నలుదిశలా విస్తరింపు చేయబోతున్నారు. ఆమేన్. We wish you all a happy Independence Day.